హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అమ్మ వాళ్ళైతే మల్లన్న స్వామికి సట్టేడు వారాల పూజ అయితే స్టార్ట్ చేస్తుర్రు. మల్లన్న స్వామికి పాలు పట్టించి సూర్యబోనం అయితే తీయడం జరిగింది. ఇంట్లో ఎలాంటి పండగలైనా పెళ్ళిళ్ళైనా ఫస్ట్ మంగళహారతి తీసుకొని వెళ్ళడం ఆనవాయితీ కదా. అలాగే నేనైతే ఇప్పుడు మంగళహారతి అయితే తీసుకొని వెళ్తున్నాను. వెనక బోనం ఎత్తుకునే వాళ్ళు బోనం తీసుకొని వస్తున్నారు. మల్లన్న స్వామికి ఇలా పాలు పట్టించి బోనం తీయడం అంటే ఇది రెండవసారి. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు కళ్యాణం కదా మల్లన్న స్వామికి. కొమరవెల్లిలో ఇలా 7 వారాలు పూజ చేసి ఆ బండారిని తీసుకెళ్ళి కొమరవెల్లిలో అయినా ఐలేనిలో అయినా మల్లన్న సంక్రాంతికి కళ్యాణం ఉంటుంది కదా. ఆ కళ్యాణం అయిపోగానే అక్కడ మొక్కు చెల్లించుకొని వస్తారన్నమాట. రామదేవి స్నానం తలకురులు విప్పుకున్నటువంటి సంధ్య సాయంకాలం వేళ రామదేవి ఉండంగా భగవంతుడు మల్లికార్జున స్వామి బ్రహ్మరామ చూసిండట. హాయి నాగదేవి తల్లి కనదల నాగదేవి ఎంత శృంగారంగా ఉన్నది. కావిడి మదరూపిడిగా మరి వైన సుడవడలేని సుందర 12 మండల బంగారు ఛాయ రామ చూసిన మల్లయ్య స్వామి బ్రహ్మరామ చూసిందట. కలవారం దాపిందట. ఈ ఆడదానితోటి నాకు ఇంత వేలన్నాడు మల్లయ్య. రామదేవుని రసంగల ఎవరు పెట్టినాడే వాళ్ళు ఉంటే స్తంభం మాల కట్టినాడా గురికినాడే కొంచెం పొట్టని వేలతోటి చాటి
పిడి పుత్త మాలోలే మాలు ఊలిపోయిందాట రామ దేవుని వసంగా అవర పట్టిండు అన్నడే నాడు దినమందున మనం అటువంటి కలియుగం లోపల మల్లన్న పేరు మీద బాధ తాగిస్తున్నామమ్మా ఇదేం లేదా ఆరదొట్టుకో కొంగుతో మూతులు సానా ఆట నెచ్చేసుకో మమ్మీ కింద ఆట నెచ్చేసుకో మైత కింద